ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో కూడి వచ్చిన అందరికీ, అలాగే ఏసే మినిస్ట్రీస్ త్రూ ఇంటర్నెట్ త్రూ వాక్యం వింటున్న వాళ్ళందరికీ కూడా దేవుని నామంలో వందనాలు. దేవుడిచ్చిన ఈ నూతన సంవత్సరాన్ని బట్టి, అలాగే ఈ నూతన సంవత్సరంలో మొదటి నెలలో మనందరికీ ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవునికి ఎంతగానో వందనాలు. మరి వాక్యంలోకి వెళ్దాము. ఈ లోకంలో మనం జీవిస్తుండగా చాలా వాటి వెనకాల మనం పరిగెడుతూ ఉంటాం కదా, మన ఎవ్రీడే లైఫ్ లో. అంటే డబ్బను, వస్తువులను, లేకపోతే జాబ్ అను, లేకపోతే మంచి పేరును, హోదాను, స్టేటస్ అను, వేటి గురించి ఎప్పుడు ఏదో ఒక దాని గురించి తాపత్రయపడతా ఉంటాం. అంటే అన్నిసార్లు అన్నిటి వైపు కాకపోయినా ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్క దాని వెనకాల పరిగెడుతూ ఉంటాం. అంటే ఉన్నదాంతోనో లేకపోతే ఉన్నవాటితోనో సంతృప్తి పొందలేనటువంటి స్థితిలో ఉంటాం మనం. ఆ డబ్బు ఉంటేనేమో ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఎంతో కావాలని, లేకపోతే ఏదైనా వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, అది కాకుండా ఇంకోటి ఏదో కావాలి, లేకపోతే దానికన్నా ఇంకేదో మంచిది కావాలని, లేకపోతే ఎవరికన్నా బాగా కనపడాలను, ఇలాంటి ఆశలతో కోరికలతో ఎప్పుడు ఏదో ఒక దాని వెనకాల పరిగెడుతూ ఉంటాం మనం. అలా పరిగెడుతూ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకు తెలియకోకుండానే దేవుణ్ణి కొంచెం పక్కన పెడతాం. అంటే దేవుడు అంటే ఇష్టమే, కాకపోతే దేవుని మాత్రం కొంచెం పక్కన పెడతాం. అంటే దేవునికి దూరంగా వెళ్ళిపోయే స్థితిలో కూడా వెళ్ళిపోతాం. అంటే దేవునికి ఇవ్వవలసిన స్థానం మనం ఇవ్వలేకపోతాం అన్నమాట. అంటే మన చుట్టూతా ఉండే వాటిని చూస్తా మనం డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం దేవుడి నుంచి. ఎందుకంటే మన సమయం, మన శక్తిని అంతా ఈ లోక సంబంధం వాటి పైన, లేకపోతే వాటిని ఎలా సంపాదించుకున్నామా, ఎలా పొందుకున్నామా, వీటి కోసమే మనం ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఈరోజు మన ముందున్న ప్రశ్న ఏంటంటే, మన జీవితాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నామా, లేదా దేవుణ్ణి దూరంగా ఉంచి మనకి నచ్చినప్పుడు, లేకపోతే మనకి నచ్చిన విధంగానో, లేకపోతే కావాల్సిన విధంగానో ఎక్కడో చోట దేవుణ్ణి ఎక్కడో చోట మధ్యలో మన లైఫ్ స్టైల్లో ఎక్కడో చోట ఫిట్ చేస్తున్నామా? ఇది మన ముందున్న క్వశ్చన్. రోజులో మన సంభాషణలు ఏంటి, మన సంభాషణలోని ముఖ్య అంశాలు ఏంటి, అసలు మన సమయాన్ని కానీ డబ్బుని కానీ ఎక్కడ వాడుతున్నాము, లేకపోతే దేవుడు మనకి ఇచ్చిన టాలెంట్స్ని కానీ స్ట్రెంగ్త్ని కానీ ఎక్కడ పెడుతున్నాము, ఎవరితో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాము, లేకపోతే వేటిని ధ్యానిస్తున్నాము, వేటిని ఎక్కువ ఆలోచిస్తున్నాము, వేటిని నమ్ముతున్నాము. ఇలా ప్రతి ఒక్కటి మనల్ని మనం పరిశీలించుకుంటే ఎవరికి వాళ్ళం మనకు తెలుస్తుంది ఏది మన లైఫ్ లో మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాము, లేకపోతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము అనేది మనకు అర్థమవుతుంది. ఏదో చెయ్యాలి కాబట్టి ఒక చిన్న ప్రేయర్ చేసుకుని మార్నింగ్ టైంలో మిగతా సమయం అంతా అంటే మనకున్న రెస్పాన్సిబిలిటీస్, మనకున్న బాధ్యతల్ని, లేకపోతే మన బిజీ లైఫ్లో మనం వెళ్ళిపోతున్నామా, లేకపోతే మన రోజంతా మన మాటల్లో ఆలోచనలో అసలు దేవుడు ఉన్నాడా, లేకపోతే మనకి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, లేకపోతే ఏదన్నా మనం చేయలేని ఏదన్నా వచ్చినప్పుడు అప్పుడు దేవుని వైపు చూస్తున్నామా సడన్ గా. అంటే అన్ని విషయాల్లో అన్ని వేళల్లో దేవుని వైపు చూస్తున్నామా లేదా, ఆయన పైన ఆధారపడుతున్నామా లేదా, ఇవన్నీ మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు. అంటే ఇప్పటి వరకు చెప్పుకున్నట్టు ఈ లోక సంబంధమైనట్టు మనం వెతుకుతున్నామా లేదా దేవుణ్ణి వెతుకుతున్నామా అనేది మెయిన్ క్వశ్చన్. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం అప్పుడు దేవునికి మొదటి స్థానం ఇవ్వటం మొదలు పెడతాం. అంటే అప్పటిదాకా ఇవ్వలేదని కాదు, అప్పటిదాకా కూడా దేవుడు అంటే ఇష్టమే, కాకపోతే కొంచెం పక్కకు పెడతాం. ఎప్పుడైతే మనకి ఏదైనా అవసరం, లేకపోతే మనకి ఏదైనా నీడ్ వచ్చినప్పుడు మాత్రం దేవునికి మొదటి స్థానం ఇస్తున్నామా. సో దేవునితో మన సంబంధం ఎలా ఉంది, దేవుణ్ణి మనం నిజంగా వెతుకుతున్నామా. సో ఇవి మన ముందున్న ప్రశ్నలు. సో మనలో కొంతమంది అనొచ్చు, నేను ఆల్రెడీ రక్షణ పొందాను, బాప్టిజం తీసుకున్నాను, నేను చాలా సంవత్సరాల నుంచి విశ్వాసం, ఇంకా దేవుణ్ణి వెతకటం ఏంటి, నాకున్న దానికోసం ఇంకా వెతికేదే ఉంటుంది, నాకు ఆల్రెడీ దేవుడి గురించి బాగానే తెలుసు అని అనుకోవచ్చు. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో ఉంటుంది. యేసయ్య అంటారు, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవ్వరూ నా వద్దకు రాలేరు అని ఉంటుంది అని చెప్తారు దేవుడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో దేవుని పట్ల ఆశ పెడితే తప్పితే మనం దేవుని దగ్గరికి అయితే రాలేం. సో దేవుడే మనల్ని ఆయన దగ్గరకు తీసుకొచ్చుకున్నారు. అలాగే
మనం విశ్వాసం ద్వారా కృపచేతే రక్షింపబడ్డామని కూడా వాక్యం చెప్తుంది. ఇది మన వల్ల అంటే మన సొంత వలన కలిగింది కాదు, దేవుని వరమే అని వాక్యం చెప్తుంది. అంటే రక్షణ కార్యం కూడా మన సొంతంగా పొందుకుంది ఏం కాదు, దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా పొందుకుంది. ఎందుకంటే పడిపోయినా లేకపోతే తిరుగుబాటు హృదయం కలిగిన మనలో ఎవ్వరం కూడా దేవుణ్ణి అసలు వెతికే స్థితిలో మనం లేనప్పుడు దేవుడే మన హృదయాన్ని ఆకర్షించుకుని ఆయన వైపు తిప్పారు. సో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు రక్షింపబడ్డాము అంటే దేవుడు మనలో జరిగించిన కార్యం అది. సో రక్షణ కార్యం అనేది దేవునితో మన రిలేషన్షిప్ కి ఫస్ట్ స్టెప్. అంటే అదే స్టార్టింగ్ పాయింట్ అవ్వాలి, కానీ అది అక్కడితో అయిపోకూడదు. నేను బ్యాప్టిజం తీసేసుకున్నాను, రక్షణ పొందాను అంటే అక్కడితో అయిపోదు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడూ దేవుణ్ణి వెతికే వారంగా మాత్రమే ఉండాలి. దేవుణ్ణి వెతకటం అంటే ఏంటి, మరి దేవుణ్ణి ఎందుకు వెతకాలి, ఎలా మన ఎవ్రీడే లైఫ్ లో దేవుణ్ణి వెతకాలి, ఇవి చూద్దాం మనం ఈరోజు. వాక్యంలో చాలా చోట్ల మనం దేవుని వెతకాలి అని ఉంటుంది. మోషే ఇశ్రాయేలుతో, అలాగే దావీదు కూడా ఇశ్రాయేలుతో, లేకపోతే తర్వాత ఇంకా చాలా మంది ప్రవక్తలు యెషయా, ఇర్మియా ఇలాంటి వాళ్ళందరూ దేవుణ్ణి వెతకటం గురించి చెప్పారు. ఇంకా వాక్యంలో నూతన నిబంధనలో కూడా చాలా చోట్ల దేవుణ్ణి వెతకాలి అని వాక్యం చెప్తుంది. సరే, మనం జనరల్ గా ఎప్పుడు వెతుకుతాం చెప్పండి దేన్నైనా? ఏదైనా పోగొట్టుకుంటేనో, లేకపోతే ఏదైనా కనపడకపోతేనో, లేకపోతే ఏదైనా జారిపోతేనో, ఇట్లనే మనం దాన్ని వెతుక్కుంటాం. అదే లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక స్త్రీ తన నాణ్యాన్ని పోగొట్టుకుని దానికోసం వెతుకుతూ ఉంటది అని చదువుతాం. మరి మనం దేవుణ్ణి వెతకటం ఏంటి? దేవుడు ఏమన్నా జారిపోయాడా, లేకపోతే పడిపోయారా మనం వెతకటానికి? దేవుడేమి పడిపోలేదు. ఈ లోకంలో జీవిస్తున్న మనం మన చుట్టూతో ఉన్న ఆకర్షణకి, లేకపోతే మన శారీరకమైన కోరికలకి, మన కళ్ళ ముందు కనిపించే వాటికి లోపడి మనమే దేవుడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం. దేవుళ్ళలో మనమే పడిపోతున్నాం. కాబట్టి మనం దేవుణ్ణి వెతకాలి. సో వెతకటం అనేది ఎప్పుడు ఈజీ పనేం కాదు, అంటే ఈజీగా అట్లా చేసేది ఏం కాదు. వెతకటంలో మన శక్తిని పెట్టాలి, మనం పేషెంట్గా ఉండాలి, మన టైం పెట్టాలి, సమయాన్ని వెచ్చించాలి. అదే ఇందాక మనం చెప్పుకున్నట్టు లూకా సువార్త 15వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చూస్తే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 8 నుంచి 10వ వచనం వరకు చూస్తే ఏమనుంటుందంటే, అక్కడ నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ ఏం చేస్తుందంటే, పడిపోయిన నాణ్యాన్ని ఎలా వెతుకుతుందంటే లైట్ వెలిగించి ఆ ఫ్లోర్ ని ఊడుస్తా వెతుకుతుంది అని ఉంటుంది. అంటే ఏంటి, మనం ఏదన్నా వెతకాలి అంటే మనం పని చేయాలి. మనం నిజంగా కనుక పడిపోయిందనో పోగొట్టుకున్నానో చాలా ఇంపార్టెంట్ అనుకోండి, అది మనకి వాల్యుబుల్ థింగ్ అనుకోండి, డెఫినెట్ గా మనం దానిపైన మనం ఎఫర్ట్ పెడతాం, దాన్ని ఎలాగైనా పొందుకోవాలి అని ఆశపడతాం. అందుకు మనం వెతుకుతాం అప్పుడు. అట్లానే ఇంకా చూస్తే అక్కడే ఇంకో ఉపమానం ఏం చెప్తారంటే, దేవుడు ఒక మనుషుని దగ్గర 100 గొర్రెలు ఉంటే అందులో ఒకటి తప్పిపోతే అతను 99ని వదిలేసి ఒకదాని కోసమే వెళ్ళారు అని ఉంటుంది. ఎందుకు కనుక ఒకటి కూడా చాలా వాల్యుబుల్ కాబట్టి అది వెతకటానికి వెళ్ళారు. సో దీన్ని బట్టి చూస్తే మనకేంటి, ఎట్లాగైతే స్త్రీ తన ఇల్లు ఊడ్చి దీపం వెలిగించి ఎలాగైతే పోగొట్టుకుని వెతికిందో, ఎలాగైతే ఆ మనుష్యుడు 100 గొర్రెలు ఉన్నా 99 ఉన్నా కూడా ఒక్క దానికోసం ఎలాగైతే వెతికాడో, ఇప్పుడు ఏమర్థమవుతుందంటే మనకి వెతకటం అంటే మనం అది కనపడాలనే ఆశతో మనం వెతుకుతాం. ఏదైనా మనం పోగొట్టుకుంది కనుక రియల్ గా వాల్యుబుల్ అని మనం గ్రహిస్తే అది డెఫినెట్ గా మనం దాన్ని వెతుకుతాం. అందుకే మత్తయి సువార్త 7:7లో ఏముంటుందంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని వాక్యం ఉంటుంది. అంటే ఇందులో 3 విషయాలు అన్నాయి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయను అని ఉంటుంది. ఫస్ట్ చూస్తే అడగటం.
సరే, అడగటం అంటే మనం చాలా సార్లు అడగటం వచ్చేసరికి ఇది కావాలి, లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి, లేకపోతే ఇలా చేయండి అలా చేయండి అని చెప్తా ఉంటాం. మన లిస్ట్ అంతా చెప్తాం దేవుడి దగ్గర. అవును కదా, చాలా సార్లు అలానే చేస్తాం. కానీ వాక్యంలో ఎలా ఉంటుందంటే, మీరు ఆశించుచున్నారు కానీ మీకు అది దొరకట్లేదు, నరహత్య చేయుదురు మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేదు, పోట్లాడుదురు యుద్ధం చేయుదురు కానీ దేవుడిని అడగనందున మీకేమీ దొరకదు. అంటే అలా అంటే ఏంటి అర్థం? మనం అడగటం ఏం తప్పేం కాదు, మనం అడగాలి. కానీ అడిగిన ప్రతిదీ మనకు వస్తుందని కాదు. అందులో మన యాటిట్యూడ్ ఏంటి, మనం ఎలా అడుగుతున్నాము, మనం ఎలాంటి హృదయంతో మనం అడుగుతున్నాము అనేది మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో అది ఉంటుంది. 3వ వచనంలో ఏముంటుందంటే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకు ఏమీ దొరకట్లేదు. ఇందాకేమో మీరు అడగట్లేదు కాబట్టి మీకు దొరకట్లేదు అంటున్నారు. ఇప్పుడేమో మీరు అడిగినా మీరు ఏదో రాంగ్ గా అడుగుతున్నారు వేరే ఉద్దేశంతో, కాబట్టి మీకు దొరకట్లేదు అంటున్నారు. అంటే మనం అడిగినవన్నీ మనం ఎలా అడుగుతున్నాము ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు టాపిక్ ఈ రోజు అది కాదు, కానీ బట్ మనం చదువుకున్న వాక్యంలో అది కూడా ఒక పార్ట్ కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. తర్వాత ఏమని ఉంటుందంటే, 1 యోహాను 5వ అధ్యాయంలో 14-15 వచనాల్లో ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదియే. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొని ఉన్నది మనకి కలుగునని ఎరుగుదుము. ఇక్కడేమంటున్నారు, మనం ఫస్ట్ ధైర్యంగా దేవుని చిత్తానుసారంగా అడిగి ధైర్యంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆయన మన మొర ఆలకిస్తాడని మనం గ్రహించినప్పుడు తప్పకుండా మనకు అది దొరుకుతుంది అంటున్నారు. తప్పకుండా మనకు దేవుడు ఇస్తారు అంటున్నారు. సో అడగటంలో చాలా రకాలు ఉన్నాయి. అసలు ఎలా అడగాలి అదంతా చూసుకుంటే వేరే టాపిక్. కానీ సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రేయర్ మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడి సన్నిధిలోకి వెళ్ళి అడిగినప్పుడు మనం ఎలా అడగాలి ఎలా అడగకూడదు అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటి, మనం అడుగుతున్నాం అంటే మనం కంప్లీట్ గా దేవుని పైన ఆధారపడుతున్నాము అని. అంటే దేవుడు తప్పితే నాకు ఇంకెవరు ఆధారం లేరు, దేవుడే నాకు ప్రతిదానికి నాకు అంటే ప్రతిదీ నాకు దేవుడే ఇచ్చేది అని మనం దేవుడి పైన మన విశ్వాసాన్ని చూపిస్తున్నాం. మరి వెతుకుడి మీకు దొరుకును అంటే దేవుడు ఏమంటున్నారంటే, ఇక్కడ ఇందాకేమో జస్ట్ మన నోరు ఉపయోగించాం, అడిగేటప్పుడు ఏంటి జస్ట్ మన నోరు ఒక్కటే మనం ఎక్కువగా పెడతాం. మనం వెతికేటప్పుడు ఏంటంటే ఇందాక చెప్పినట్టు చాలా ఎఫర్ట్ పెట్టాలి. అంటే ఓన్లీ నోరే కాదు, మన హృదయం, మన తలంపులు, మన ఆలోచనలు, మన మైండ్ అన్నిటినీ పెట్టి మనం కంప్లీట్ గా మనకు ఉన్నదంతా పెట్టి మనం వెతికితే అప్పుడు దొరుకుతుందంట. ఏం దొరుకుతుంది? ఇందాక మనం అడిగినటువంటి వస్తువులో లేకపోతే ఇంకోటి ఏదో కాదు. లేకపోతే ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, వాటన్నిటికీ మించి నేనే దొరుకుతాను అని చెప్తున్నారు. వస్తువులో లేకపోతే మనకు కావాల్సిన అవసరతలో అదేం తప్పేం కాదు. కానీ దానికి మించి దేవుడు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలోకి మనం నిండు మనసుతో పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ఆయన వెతికినప్పుడు తప్పకోకుండా దేవుడు దొరుకుతారు అని చెప్తున్నారు. అంటే మనల్ని ఫుల్ఫిల్ చేసేది, మనల్ని సాటిస్ఫై చేసేది ఏంటంటే దేవుడే. దేవుడి నుంచి వచ్చేది కాదు, దేవుడు మాత్రమే. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 31-33 వరకు చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31-33 అసలు అధ్యాయంలో మొత్తం చూసుకుంటే ఏమంటుందంటే, దేవుడు చెప్తారు, భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలిస్తారు అని చెప్తారు. అలానే పరలోకంలో మీకోసం ధనం కూర్చుకోండి, అక్కడైతే అవేమీ ఉండవు, ఎందుకంటే మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అని చెప్పిన తర్వాత, ఏం తింటాము ఏం తాగుదాము అని ఎప్పుడు వీటి గురించి ఆలోచించొద్దు. ఏమి తింటాము ఏం తాగుతాము అనే దానికన్నా నీ ప్రాణము, ఏమి ధరించుకుంటాం అనే దానికన్నా నీ దేహం, వీటి గురించి నువ్వు ఎక్కువ ఆలోచించేయండి అని చెప్తారు దేవుడు.
ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? అంటే మనం చాలాసార్లు ఈ లోక సంబంధమైన వాళ్ళు ఎక్కువగా ఆహారం ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం కట్టుకుందామా వీటి గురించి ఆలోచిస్తారు. మీరైతే అలా చింతించొద్దు అని చెప్పి, ఏమి తిందము, ఏమి తాగుదము, ఏమి ధరించుకుందాము అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడను. సో వెతకటం అంటే ఏంటంటే దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకమంటున్నారు. ఇక్కడ దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకటం అంటే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మనందల ఆనందమై ఉన్నది అంట. అంటే దేవుని యొక్క నీతి ఈ లోక సంబంధమైన నీతి కాదు, లేదా మన నీతి కాదు. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క సమాధానాన్ని మనం వెతకాలి. అట్లనే దేవుడు నీతిమంతుడు, అలానే దేవుని మార్గాలు నీతి మార్గాలు అని వాక్యంలో చెప్తుంది. సో దేవుణ్ణి, ఆయన మార్గాల్ని, ఆయన నీతిని, ఆయన సమాధానాన్ని వెతకటమే. ఇంకా మనం వేరే వాటి గురించి మాట్లాడుకోవాలి కాబట్టి సింపుల్ గా చెప్పాలంటే ఆయన యొక్క నీతిని, సమాధానాన్ని, దేవుని మార్గాల్ని మనం వెతికితే దేవుని నీతిని, రాజ్యాన్ని వెతికినట్టు. ఇంకా కీర్తనలు 105లో చూస్తే యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి అని ఉంటుంది. ఇంకా చూస్తే దేవుణ్ణి స్తుతించండి, దేవుడు మీకు చేసిన కార్యాలు చెప్పండి, దేవుణ్ణి ఎల్లప్పుడూ వెతకండి అని చెప్తాను. అంటే ఈ కీర్తన అంతా కూడా మనం చెయ్యాల్సింది. అంటే ఆయన బలాన్ని వెతకమంటున్నారు. బలాన్ని ఎలా వెతుకుతాము? మనం కంప్లీట్ గా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన మనకు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన మన నోరు తెరిచి మనం ఆయనకి సాక్ష్యం ఇస్తున్నప్పుడు, ఆయన బలాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి దేవుణ్ణి, ఆయన బలాన్ని మనం వెతికిన వాళ్ళం అవుతాం. తర్వాత చూస్తే మూడోది ఏంటిది? తట్టుడి మీకు తీయబడును. ఇది వీటన్నిటి తర్వాత ఎవరైనా అంతే కదా. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని వెళ్ళి మనం చూడాలి అంటే ఏం చేస్తాం? డోర్ నాక్ చేస్తాం, డోర్ ఓపెన్ చేస్తారు. అట్లనే మనం ఇందాక అడగటం అనేది ఎట్లాగైతే మన నోరు పెట్టాము, మన నోటితో అడిగాము, ఇందాకైతే వెతకటంలోనేమో మన హృదయం అంతా పెట్టి మనం వెతికాము. ఇక్కడ తట్టుడి అంటే మనం చేయవలసిన పనులు. వాక్యంలో కూడా ఉంది కదా, మనం మాటతో నాలుకతో కాక క్రియతో సత్యంతో ప్రేమించాలి అని ఉంటుంది. అంటే మాటలే ఎవరైనా చెప్తారు, క్రియలే చాలా ఇంపార్టెంట్. అట్లానే దేవుడు మనకి ఇచ్చినటువంటి కమాండ్మెంట్ ఏంటిది? నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో ప్రేమింపవాలని, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవాలని. ఎట్లా మాటలతోనా? కాదు, చేతులతో. సో మనం ఈ మూడు విషయాల్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే మనం ఎలా వెతకటం అంటే ఏంటి, దాని ముందు వెనక చేయాల్సినవి ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సరే, ఇప్పుడు మనం దేవుణ్ణి వెతుకుతాము, దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని, ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన మార్గాల్ని అన్ని వెతికినప్పుడు మనకి ఏమవుతుంది, దాని నుంచి మనకు వచ్చేది ఏంటిది అనేది చూస్తే, ఫస్ట్ మనం దేవునితో ఎల్లప్పుడూ ఒక సహవాసం కలిగి ఉంటాం. దేవునితో మనకి సహవాసం కలిగి ఉండటమే కాకుండా మనం క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడతాం. అట్లని ఈ లోకంలో నాకు ఇంకేది అక్కర్లేదు అనే అనుభవంలోకి మనం వెళ్ళగలుగుతాం, నిజంగా యథార్థమైన హృదయంతో దేవుణ్ణి వెతికినప్పుడు. ఇంకా వాక్యంలో ఉంటుంది, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించి వారు ఏ మేలు కొదువై ఉండరంట. సో మనం దేవుణ్ణి వెతికినప్పుడు మనకి ఏ ఒక్క మేలు కొదువై ఉండదంట, అన్నిటినీ దేవుడు సమకూరుస్తారు అని వాక్యం చెప్తుంది. తర్వాత మార్కు సువార్త 10వ అధ్యాయంలో పేతురు అంటాడు, అయ్యా మేము అన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము అని అడుగుతాడు. అని అడిగినప్పుడు దేవుడు సమాధానం ఏమిస్తారంటే, నా నిమిత్తం, సువార్త నిమిత్తం ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెళ్ళైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, భూములైనను విడిచిపెట్టిన వాడు
ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో కాలం ముందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే మనం దేవుడి కోసం ఏదన్నా చిన్న సాక్రిఫైస్ చేసినా, త్యాగం చేసినా కూడా దేవుణ్ణి మనం వెతుకుతున్నప్పుడు మనకి ఆల్రెడీ అవే కాకుండా ఇంకా దేవుడు మనం ఊహించిన దానికంటే ఎక్కువగా మనల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నారు. తర్వాత ఇంకొక వాక్యం చూస్తే ఇదంతా మనం ఏం చూస్తున్నాము, దేవుణ్ణి మనం వెతకటం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, మనకి ఏం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే హెబ్రీయులు 11వ అధ్యాయం అందరికీ తెలుసు కదా. అందులో అంతా విశ్వాస వీరుల గురించి ఉంటుంది. అబ్రహాము, శారా, మోషే, రాహాబు, ఇంకా చాలా మంది గురించి అధ్యాయం అంతా చదువుకున్నప్పుడు అక్కడ 6వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడునని నమ్మవలెను అని ఉంటుంది. అంటే మనము దేవుణ్ణి వెతుకుతున్నాము అంటే తప్పకోకుండా దానికి ఫలితం ఉంటుంది, తప్పకుండా దాని ఫలం అయితే మనం చూస్తాం. సో మనకి ఏ మేలు కొదువై ఉండదు, మనం దాని యొక్క ఫలం చూస్తాము, మనం నూతన సృష్టిగా మారతాము. ఇంకా చూసుకుంటే మనం దేవుని సన్నిధిలో దేవుని వెతుకుతున్నప్పుడు మనం చాలాసార్లు భారమైన హృదయంతో వెళ్తాం, లేకపోతే మనం ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. అట్లాంటప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వచనంలో ఏమని ఉంటుందంటే, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి విశ్రాంతి వస్తుంది. ఎందుకు? దేవుడు నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది. సో ఏంటి, నెక్స్ట్ మనం దేవుణ్ణి వెతకటం ద్వారా మనకు వచ్చేది ఏంటి అంటే మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తే చాలా మనకి దేవుణ్ణి వెతకటం ద్వారా మనకి చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి, చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏంటంటే మనం నిత్యము బ్రతుకుతామని వాక్యంలో ఉంటుంది. దేవుణ్ణి వెతకటం ద్వారా మనం నిత్యము బ్రతుకుతామని. అలానే మనం యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారని కూడా వాక్యంలో ఉంది. చాలా సార్లు మనం నిస్సహాయంగాను లేకపోతే బలహీనమైనటువంటి పరిస్థితుల్లోనూ ఉంటాం, ఇంకా అసలు ముందుకు వెళ్ళలేనటువంటి స్థితిలో ఉంటాం. అలాంటప్పుడు మనల్ని దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఆయన బలం ఇచ్చి మనల్ని నడిపిస్తారు. ఈ లోకంలో మనకి ఎక్కడ దొరుకుతుంది, లేకపోతే ఈ లోకంలో మనుషులు ఎవరు మనకి ఇచ్చేది కాదు అది. సో ఇంకా చూస్తే దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు, ఆయన వెతుకు వారికి దేవుడు అంటే దయ చూపిస్తాడంట. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు, దేవుడు ఆయన యొక్క దయని మన పైన చూపిస్తాడు అని ఉంటుంది. అట్లనే కీర్తనలు 70వ అధ్యాయం చూస్తే, నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణను ప్రేమించి వారందరూ దేవుడు మహిమపరచునుగాక నిత్యం చెప్పుకొందురు. నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే, ఆలస్యం చేయకు. బాధతో, దుఃఖంతో, అవమానంతో నిండిన హృదయంతో దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు మనం ప్రాణానికి సేద తీర్చి మన హృదయంలో సంతోషాన్ని, నెమ్మదిని కలగజేస్తారు దేవుడు వెతుకుతూ ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే ఆలస్యమైనా కూడా దేవుడే మనల్ని నడిపిస్తాడు, మనకి సహాయం చేస్తారు. అంటే మనకు ఒక్కొక్కసారి అర్థం కాదు, ఏం జరుగుతుందో అర్థం కాదు, కానీ అసలు మనం చూడలేము, దాన్ని మనకి ఇంకా తెలియదు. కానీ ఆయన సన్నిధిలో దేవుని కొరకు, ఆయన మాట కొరకు ఎదురు చూసి మనం వెయిట్ చేయగలుగుతాం. చివరికి ఆయన తప్పుకోకుండా మన పట్ల దయ చూపిస్తాడు. సో ఇన్ని ఆశీర్వాదాలు మనం దేవుణ్ణి వెతకటం ద్వారా మనం పొందుకోగలుగుతాం.
తర్వాత మరి దేవుణ్ణి ఎలా వెతకాలి? మనం లాభాలు చూసుకున్నాం, లేకపోతే మనకి ఏమొస్తుందో చూసుకున్నాం. మరి దేవుణ్ణి ఎలా వెతకాలి? మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకాలి అని ఉంటుంది ఫస్ట్ది. తర్వాత ఎందుకు మనం పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకాలంటే, ఇర్మియా 29:11-14 చూస్తే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగుటకు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురే అని మీరు నాకు ప్రార్థన చేయుచురేనని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. నేను మీకు కనపరుచుకుందును. ఇది యెహోవా వాక్కు. సో మనం పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే, మనం ఒక్కొక్కసారి మన గురించి తక్కువగా ఆలోచించుకోవచ్చు, అయితే మనం ఒక్కొక్కసారి మన పట్ల వేరే ఉద్దేశాలు మనం ప్లాన్ చేసుకోవచ్చు. కానీ దేవుడు అంట మనకు పట్ల కలిగినటువంటి ఉద్దేశాలు కానీ సంగతులు కానీ ఏవి కూడా హానికరమైనవి కాదంట, అన్ని మనకి మేలుకరమైనవి. కాబట్టి మనం దేవుణ్ణి వెతకాలి. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ మనం ఆయన్ని కోసమే కనిపెట్టుకుని మనం ఉండాలి. అదే చెప్తున్నాడు దేవుడు కూడా. ఇంకా చూస్తే, ఎలాగైతే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందో మనం కూడా దేవుని కొరకు అంత ఆశ కలిగి ఉండాలి. మరి నిజంగానే మనకు ఆ కోరిక ఉందా లేదా, అసలు ఆయన వాక్యానికి మనం లోపడి జీవిస్తున్నామా లేదా, ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకోవాలి. మనం ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. మనం ఒక్కొక్కసారి ఈ లోకంలో వెళ్ళిపోయినా, లేకపోతే దేవుణ్ణి కొంచెం దూరంగా పెట్టినా కూడా దేవుడు మాత్రం ఎప్పుడు మన హృదయాన్ని తలుపుని కొడతానే ఉంటారు. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. సో ఫస్ట్ మనం దేవుణ్ణి మన పూర్ణ హృదయంతో వెతకాలి. 2, జాగ్రత్తగా వెతకాలంట దేవుణ్ణి. సామెతలు 8:17 ఉంటుంది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. జాగ్రత్తగా వెతకాలంట. ఇప్పుడు లెట్స్ ఏదైనా ఎగ్జామ్ లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూనో ఉందనుకోండి, మనం ఎలా ప్రిపేర్ అవుతాం? మనం అసలు అన్ని పక్కన పెట్టేస్తాం, అన్ని పనులు పక్కన పెట్టేసి ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవుతాం, ఎందుకంటే బెస్ట్ మంచిగా రావాలి కదా, మంచిగా కావాలి కాబట్టి మనం బెస్ట్ గా ప్రిపేర్ అవుతాం. అట్లనే మనం ఎంత జాగ్రత్తగా అయితే ఈ లోక సంబంధమైన వాటికి మనం ఎంత ప్రయారిటీ ఇస్తామో, దేవుణ్ణి కూడా మనం అంత జాగ్రత్తగా వెతికినప్పుడు తప్పకోకుండా మనం ఆయన కనుక్కుంటామంట. తప్పకోకుండా ఆయన అంటే ఎవరో ఆయన బయలుపరుచుకుంటారు మనం. చాలా సార్లు మనం ఎక్కువగా దేని గురించి తాపత్రయపడతామంటే, మనకు మన పిల్లల గురించో, లేకపోతే మన వైఫ్ హస్బెండ్, లేకపోతే మన ఆరోగ్యం గురించో, వీటి గురించి ఎక్కువగా మనం బాగా వెతుకుతూ ఉంటాం. అంటే ఇట్లా చేయాలి, అలా చేయాలి, ఇలా ఉండాలి అని. కానీ దేవుడు చెప్పేదంటే, నన్ను జాగ్రత్తగా వెతకండి, మీరు ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి అని చెప్తున్నారు. ఇంకా దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ కంటిన్యూషన్ గా వెతకాలి అంట. అంటే కొద్ది రోజులో, లేకపోతే కొంత సమయమో, లేకపోతే మనకి నచ్చినప్పుడో, లేకపోతే మనకి కష్టం వచ్చినప్పుడో కాదు దేవుడు వెతకమనేది. దేవుడు ఎల్లప్పుడూ వెతకమంటున్నారు. ఎందుకు? ఆయనకి మన పట్ల ఉన్న మన తలంపుల కంటే ఆయన తలంపులు, మన మార్గముల కంటే ఆయన మార్గములు, మన తలంపుల కంటే ఆయన తలంపులు చాలా ఎత్తుగా ఉన్నవి కనుక మనం ఆయన ఎప్పుడు కంటిన్యూషన్ గా వెతకాలి. ఏదో ఒక్క డెసిషన్ లోనో, లేకపోతే 2 డెసిషన్స్ లోనో, లేకపోతే మనకు అర్థం కాని విషయాల్లో ఆయన వెతకటం కాదు, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ విషయం వచ్చినప్పుడు లేకపోతే కాదు. కానీ అన్నిట్లో చిన్నదైనా పెద్దదైనా ప్రతి దానిలోనూ దేవుడికి మన పట్ల, మన జీవితాల పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు. కాబట్టి అన్నిటిలోనూ ఆయన ఎల్లప్పుడూ ఆయన యొక్క గైడెన్స్ ని, ఆయన ఎలా మనల్ని నడిపిస్తున్నారు, ఆయన్ని మనం సమీపించి ఆయన యొక్క చిత్తం మన జీవితాల్లో ఏంటి అనేది కనుక్కొని మనం ముందుకి వెళ్ళగలగాలి. అట్లా మనం ఆయన్ని వెతకాలి. ఇంకా ఎలా వెతకాలంటే, మనం ధైర్యం కలిగిన వాళ్ళంగా దేవుణ్ణి వెతకాలంట. అంటే చాలాసార్లు మనం అంటాం, అంటే మన జీవితంలో దేవుడు కార్యం చేస్తారా అంటే,
వాళ్ళకి ఇది చేశారు కానీ నాకు చేస్తారో లేదో నాకు కొంచెం డౌటే అని చెప్తాం. అదేంటి, ఎందుకు అలా చెప్తాం? దేవుడు అందరినీ ఒకేలాగా ప్రేమిస్తారు కదా. దేవుడికి ఒకళ్ళు ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటారా? ఏముండరు. కాకపోతే ఆయన ప్రణాళిక ప్రకారం ఎవరి జీవితాల్లో ఎప్పుడు ఎలా చేయాలనుకుంటారో దేవుడు అలా చేస్తారు. అంతేగాని దేవుడికి ఎవ్వరు ఎక్కువ కాదు తక్కువ కాదు, ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తూనే ఉంటారు. సో మనం అలాంటి దేవుణ్ణి సమీపించినప్పుడు, అలా ధైర్యం కలిగి మనం వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన వెతకగలం. అంతేగాని వెళ్ళినప్పుడు డౌట్తో వెళ్ళి ఏం చేస్తాడా చేయడా, లేకపోతే అసలు నన్ను ప్రేమిస్తున్నాడా లేదో కూడా సరిగ్గా తెలీదు అనే క్వశ్చన్ మార్క్తోనో డౌట్తోనో వెళ్ళామనుకోండి, మనం దేవుని వెతకగలమా? వెతకలేము. మనం ఆయన హృదయాన్ని ఎరిగి, మనం ఆయన ఎలాంటి ఆయన మనసు ఏంటి, ఆయన ప్రేమ ఎలాంటిది మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే ధైర్యంగా ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనం ఆయన వెతకగలుగుతాం. ఇంకా చూస్తే యెహోవా దగ్గరగా ఉన్నప్పుడే మనం వెతకాలంట, అంటే మన సమీపంగా ఉన్నప్పుడు. యెషయా 55:6 ఉంటుంది, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. అది మనం ఎల్లప్పుడూ ఆయనకి మనం ఆయన్ని నిదానించి మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉండి వెతికితే ఆయన తప్పకోకుండా ప్రతి ఒక్కరికి కనబడతారు. మనం ఎంతసేపు బిజీగా ఉంటాం, అయ్యో అసలు ఎప్పుడు ఏం చేస్తామో తెలియదు, ఎప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. కానీ దేవుడు అంటున్నారు, నిదానించి ఎల్లప్పుడూ పూర్ణ హృదయంతో ధైర్యం కలిగి జాగ్రత్తగా వెతకమంటున్నారు. ఇంత ఆలోచిస్తాం మనం దేవుని వెతికేటప్పుడు. మనం ఇంత ఆలోచించి లేకపోతే ఇట్లా నిజంగా మనం దేవుణ్ణి వెతికితే ఆయన తప్పకోకుండా మనకి బయలుపరుచుకుంటానని, తప్పకుండా మనకి ఆయనకి కనపడతారని ఆయన వాక్యంలోంచి ఆయన చెప్తున్నారు. మరి మన ఎంత బాగానే ఉంది, వాక్యం నుంచి చాలా చూసాము. మన ఎవ్రీడే లైఫ్ లో ఎలా చేస్తాం వీటిని? ఎందుకంటే మన ఎవ్రీడే లైఫ్ లో మన చుట్టూతో మొదట మాట్లాడుకున్నట్టు మన చుట్టూతో ఎన్నో ఆకర్షణలు, మన చుట్టూతో పడిపోవటానికి చాలా ఆస్కారాలు, లేకపోతే బిజీనెస్ మనకు ఉన్నటువంటి బాధ్యతల్లోనూ ఎట్లా మనం దేవుణ్ణి వెతుకుతాం ప్రతిరోజు. మనకు మెయిన్ కావాల్సింది అదే కదా. ఎలా వెతకాలో చూసాము, దేవుని వెతికితే మనకి ఏంటో చూసాము. మనం ఎవ్రీడే లైఫ్ లో ఎలా వెతుకుతాం అంటే, మొదటిది దేవుణ్ణి ప్రార్థన ద్వారా మనం వెతకాలి. ప్రార్థన అంటే పొద్దున్నే కాసేపు ప్రేయర్ 5-10 minutes లేకపోతే ఒక అరగంట ప్రేయర్ చేసేసుకుని ఈరోజు ప్రేయర్ అయిపోయింది అని అనుకుంటాం చాలా మంది. కానీ పొద్దున్నే మనం ప్రేయర్ దేవుడితో సమయాన్ని గడపడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈ రోజంతా దేవుడి సహాయం కోసం, దేవుడి లీడింగ్ కోసం మనం ప్రేయర్ చేసుకోవటం ఇంపార్టెంటే. తర్వాత వరుస పెట్టి ఈరోజు మనకి ఏం కావాలి అనే లిస్ట్ అడుగుతాం. అట్లా కాకోకుండా, దేవా ఈరోజు నువ్వు నాకు ఇచ్చావు, ఈరోజు నేను నీకు సమీపంగా రావటానికి నేను ఏం చేయాలి, లేకపోతే నీ రాజ్యానికి ఉపయోగపడే విధంగా నేను ఎలా ఉండాలి, లేకపోతే నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా నేను ఎలా చూపించాలి, నీకు ఇష్టంగా నేను ఎలా బ్రతకాలి, ఇవి మన ప్రార్థన అయి ఉండాలి. సరే పొద్దున్నే ఒకసారి చేసేసాము ఇంకా అయిపోయిందంటే కాదు. మనం రోజు మొత్తంలో మనం చేసే ప్రతి పనిలోనూ దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయాలి. అంటే మనం కొన్నిటినేమో దేవుడికి ఇచ్చి, కొన్నిటినేమో మన సొంత జ్ఞానము సొంత బలం ఉపయోగించి మనం చేయటం కాదు. ప్రతి దాంట్లోనూ అన్ని విషయాల్లోనూ మనకి తెలిసినా మనకి తెలియకపోయినా, చిన్నదైనా పెద్దదైనా ప్రతి దానిలోనూ దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయటమే. అంటే అన్నిసార్లు మోకాళ్ళేసి మనం ప్రార్థన చేయలేం కదా, కానీ ప్రతిదీ దేవునికి సమర్పించినప్పుడు, దేవునికి మనకి ఇచ్చినప్పుడు దేవుని యొక్క ప్రెజెన్స్ ని మనం అనుభవిస్తాం. దేవుణ్ణి మన ఎవ్రీడే లైఫ్ లో మనం వెతకగలుగుతాం. ఇంకా దేవునికి మనకి ఎక్కువగా ఆటంకంగా ఏది ఉంటుందంటే మన యొక్క పాపములే ఆటంకంగా ఉంటాయి. కానీ వాక్యంలో ఉంటుంది, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారు అని ఉంటుంది వాక్యంలో. అలాగే నా పేరు పెట్టబడిన జనులు తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిపెట్టిన ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును అని అంటుంది.
సరే, ప్రార్థనలోకి వెళ్ళామంటే ఇందాక చెప్పినట్టు వరుసగా లిస్ట్ కాకుండా ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, అయ్యా నీకు నాకు ఆటంకంగా ఏమైనా ఉన్నాయా ఉంటే చూపించు ప్రభు. మన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడగాలి, మన పర్సనల్ ప్రేయర్లో అడగాలి. దేవా, ఏదైనా నాకు నీకు ఆటంకంగా ఉందా? అది ఏదైనా కానీ, చిన్నదైనా పెద్దదైనా సరే, ఒకవేళ దేవుడు మనకు చెప్పినప్పుడు మనం దాన్ని విడిచిపెట్టడానికి చాలా రెడీగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఏదైనా చెప్పారు అంటే మనకు అది చాలా ఉపయోగపడేది. మనల్ని ఇంకా మనం ఆయన రూపంలో ఒక అనుదినం మార్చబట్టడానికి చెప్తారు. అంటే మనకు అది ఆశీర్వాదకరంగా ఉండటానికి చెప్తారు. చెప్పినప్పుడు మనం దాన్ని విని మనం దాన్ని విడిచిపెట్టగలిగే స్థితిలో ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇంకా మన లైఫ్ లో తెలియకోకుండానే చాలా విగ్రహాలను పెట్టుకుంటాం. చాలా మంది అనుకుంటాం, నేనేం విగ్రహారాధన చేయట్లేదుగా అనుకుంటాం. కానీ తెలియకోకుండానే మనం చాలా వాటిని మన విగ్రహాలుగా మన హృదయాల్లో ఉంచుకుంటాం. ఇప్పుడు జాబ్ ఇంపార్టెంటే, పిల్లలు ఇంపార్టెంటే, తల్లిదండ్రులు ఇంపార్టెంటే, హెల్త్ ఇంపార్టెంటే, హస్బెండ్ వైఫ్ ఇంపార్టెంటే, ఫ్యామిలీ ఇంపార్టెంటే, డబ్బులు ఇంపార్టెంటే. కానీ జాబ్ ఎందుకు ఇచ్చారు దేవుడు? మనం ఫ్యామిలీకి ఉపయోగపడటానికి ఇచ్చారు. పిల్లలనైనా ఎందుకు ఇచ్చారు దేవుడు? బాధ్యతగా దేవుని కోసం పెంచటానికి. మన హెల్త్ అనేది ఎందుకు? మనం స్ట్రాంగ్గా ఉంటే దేవుడు పనిచేయటానికి. అంటే ఏంటి? దేనికి ఇవ్వాల్సిన ప్రయారిటీ దానికి ఇవ్వాలి. వీటన్నిటిలో దేన్నైనా దేవుడి ప్లేస్లో తీసుకొచ్చి పెట్టామనుకోండి, అదే పెద్ద విగ్రహం అవుతుంది. అంటే మన విగ్రహాలు ఏంటని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఎవరి ప్లేస్ వాళ్ళకి ఇస్తున్నావా లేదా, దేవుడి ప్లేస్ దేవుడికి ఇస్తున్నావా, లేకపోతే వేరే వాటిని తీసుకొచ్చి దేవుడి ప్లేస్లో పెడుతున్నావా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. చాలా సార్లు మనం ఏమనుకుంటాం అంటే, ఇందాక చెప్పినట్టే మనం విగ్రహారాధన చేయట్లేదు కాబట్టి మనం ఫైన్, దేవుడికి ఇష్టంగానే ఉంటున్నాము అని అనుకుంటున్నాం. లేదు, మనం చాలా డీటెయిల్గా మన హృదయాల్ని, మన ఆలోచనల్ని, మన యాటిట్యూడ్స్ ని చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో మనం వాటిని తెలుసుకుని మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అలా ఎందుకు వెళ్ళాలి అంటే, దేవుని వెతకటం కోసం. మనం ఏయో అడ్డంగా పెట్టుకుని దేవుడికి మనకి ఆటంకంగా ఉన్నట్టు మన మధ్యలో పెట్టుకుంటే మనం దేవుణ్ణి ఎలా వెతుకుతాము? దేవుని మనం వెతకలేం కదా. అందుకని ఇవన్నీ. అట్లనే మన లైఫ్ లో ప్రతి ఏరియాని ఇందాక చెప్పుకున్నట్టు మనం దేవునికి సమర్పించాలి. ఎందుకు మనం దేవుడికి ఇస్తున్నాం ప్రతిదీ? ఎందుకంటే ఆయన పైన నమ్మకం మనకి. ప్రతిదీ ఆయన చూసుకుంటాడనే నమ్మకం, విశ్వాసంతో మంచి అయినా చెడైనా ఏదైనా సరే దేవుడికి నేను సమర్పిస్తాను అనే హృదయం కలిగి మనం ఎప్పుడూ దేవుని సన్నిధిలో మనం పెట్టగలగాలి. మనం ఒక్కొక్కసారి ఏంటంటే మనకి బాగా కష్టమైన దాన్ని మన హృదయంలోనే అట్టు పెట్టేసుకుంటాం. మనం విడిచిపెట్టలేము దాన్ని. ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలా కాదు కదా జరగాల్సింది అని మనలో మనమే ఇదైపోతూ ఉంటాం. మీరేమో కానీ నేను చాలా సార్లు అట్లా ఆలోచిస్తూ ఉంటాను. అది కూడా దేవుడికి ఇష్టం లేదు, అది కూడా దేవుడికి ఇచ్చేయాలి. ప్రతిదీ దేవుని పాదాల ముందు మనం విడిచిపెట్టగలగాలి. అట్లా ఉన్నప్పుడే దేవుడికి దేవుణ్ణి మనం ఇంకా వెతకగలుగుతాం. ఏదైనా ఆటంకంగా ఉన్నది, ఏదైనా మంచి అయినా చెడైనా ఏదైనా సరే దేవుని పాదాల చెంత విడిచిపెట్టగలగాలి. అట్లానే ఇంకా ఇవన్నీ మనం ప్రార్థనలో చేసుకోవాల్సిన అంశాలు. ఇంకా ఏంటంటే, దేవుడు మన జీవితాల్లో ఎలా పనిచేస్తున్నాడు అనేది కూడా మనం ఒక్కొక్కసారి చూడలేం. మనకు ముందు చాలా కార్యాలు చేస్తూ ఉంటారు దేవుడు. అంటే అది చిన్నదైనా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే మనం కరెక్ట్ గా దేవుణ్ణి అర్థం చేసుకోలేనప్పుడు, దేవుని చూడలేనటువంటి స్థితిలో ఉంటాం. అప్పుడు మనం ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలాగైతే ఎలీషా తన సేవకుడు కోసం, దేవా నీ యొక్క కార్యాన్ని ఇతను అర్థం చేసుకోవటం కోసం, లేకపోతే నువ్వు ఎలా నడిపిస్తున్నావో, లేకపోతే ఎలా నువ్వు ప్రొవైడ్ చేస్తున్నావో వీడు చూసినట్టు దయచేసి వీడు కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేస్తాడు తన పనివాడు కొరకు. అలా మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నువ్వు మమ్మల్ని ఎలా నడిపిస్తున్నావు, ఎలా ఎవ్రీడే మా లైఫ్ లో చిన్నవైనా సరే ఎలా ప్రొవైడ్ చేస్తున్నావు, ఇదంతా నేను చూడగలిగే కనులను నాకు ఇవ్వయ్యా అని చెప్పి అలా చూసినప్పుడు ఏమవుతుందంటే మనం దేవునికి ఇంకా సమీపంగా వెళ్ళాలని ఇష్టపడతాం. అబ్బా దేవుడు నన్ను ఇంత చిన్న విషయంలో కూడా కాపాడుతున్నాడా, దేవుడు నన్ను ఇంత చిన్న విషయంలో కూడా అర్థం చేసుకుని నన్ను నడిపిస్తున్నాడా అనే ఆ హృదయంతో మనం ఇంకా దేవుడి సన్నిధిలోకి, ఇంకా దేవుడికి సమీపంగా వెళ్ళాలని ఇష్టపడతాం. కానీ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడైతే
దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు ఆయన సన్నిధిలోకి రావటమే ఆయనకి కూడా ఇష్టం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదంతా ప్రార్థనలోది. నెక్స్ట్ మనం వాక్యాన్ని ధ్యానించుకోవటం. ఆ వాక్యాన్ని ఎలా ధ్యానించుకోవాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని హృదయం ఏంటో ఎరగాలి అనే తాపత్రయంతో మనం వాక్యాన్ని ధ్యానించాలి. అంతేగాని ఈ రోజు చాప్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి, లేకపోతే ఇగో బైబిల్ ఇన్నిసార్లు చదివాను, ఇది కాదు ఇంపార్టెంట్. దేవా ఇదిగో ఇది రాసింది నువ్వు, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నువ్వు ఇచ్చిన ఈ ప్రతి మాటకి అందులో ఉన్న నీ హృదయం ఏంటి నేను తెలుసుకోవాలి అనే ఆశతో దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదివితే ఓ దేవుడు ఇంత గొప్ప దేవుడా, దేవుని హృదయం ఇదా, దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడా, దేవుడు నా పట్ల ఇంత ప్రణాళిక కలిగి ఉన్నాడా, ఓకే ఏదేమైనా నాకు దేవుడు ఉంటే చాలు అనే ఆ అనుభవంలోకి వచ్చి దేవునికి ఇంకా సమీపంగా వెళ్ళాలని మనం ఇష్టపడతాం. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడేది వాక్యం ద్వారానే కదా ఫస్ట్. అది అట్లనే ఇంకా చూసుకుంటే మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగిన హృదయంతో ఉండాలి. అది బాగా అలవాటు చేసుకోవాలి మనం. ఎట్లాగంటే మనం ఎంత అసలు దేవుడు మన లైఫ్ లో దేవుడుగా ఉండటం, దేవుడు మనం పిలుచుకున్న విధానం, లేకపోతే దేవుడు మన పిల్లలుగా మనల్ని పిలుచుకున్న విధానం, ఇవన్నీ ఆలోచించుకుంటేనే మనకు చాలా మన హృదయం కృతజ్ఞతతో నింపుతుంది. అట్లనే ఎవ్రీడే మన లైఫ్ లో దేవుడు మనల్ని ఎలా నడిపిస్తున్నాడు, ఎలా మనల్ని విశ్వాసంలో అనుదినం పడిపోకుండా నడిపిస్తున్నారు, ఇవన్నీ ఆలోచించుకున్నా కూడా మన హృదయం కృతజ్ఞతతో నిండి ఉంటుంది. వీటిని బట్టే కాదు, మనం నిదానించి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనకి ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఏదో ఒక విషయమో రెండు విషయాలు మనకి ఏదో దొరకలేదో లేకపోతే లేనంత మాత్రాన, మనం అనుకున్నట్టు జరగనంత మాత్రాన మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో గొణుగుతా ఉన్నాం అనుకోండి, దేవుడు ఏం చెయ్యలే, ఎందుకు ఆయన సన్నిధిలోకి వెళ్ళేది అనే హృదయంలోకి వచ్చేస్తాం. మనం కావాల్సింది అది కాదు కదా. మనం దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆ కృతజ్ఞత కలిగిన హృదయంతో నిండినప్పుడు ఆటోమేటిక్ గా దేవుణ్ణి మనం సమీపించాలనే ఆశ కలిగి ఇంకా దేవుణ్ణి వెతకాలన్న కోరిక కలుగుతుంది మనలో. అది మూడోది. నెక్స్ట్ చూస్తే మనం అనుదిన జీవితంలో ఎప్పుడు మనకి చాలా చాయిసెస్ ఉంటాయి. అటు లోకపరంగా ఉంటుంది, ఇటు దైవపరంగా మనకి చాయిసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు మనం అసలు ఫోన్ ఓపెన్ చేసినప్పుడు వాక్యం ఉంటుంది, ఇంకోటి ఏదో ఉంటుంది. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తాం చెప్పండి, ఆ ఒక్క నిమిషం అదేదో చూద్దామని చెప్పి అది స్టార్ట్ చేస్తాం, ఇంకంతే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే అది కూడా ఒక చాయిస్ మన ముందు ఉంది, మనం ఏం చూస్ చేసుకుంటున్నాం అన్నది. ఒకసారి చాలా రోజులు బిజీగా అయిపోతాయి, మనం ఏం చాయిస్ చేస్తున్నాం అక్కడ, ఓకే నా డే 9 to 5 బిజీగా ఉంటుందా, అయితే 9 కంటే ముందే నేను దేవుడికి సమయాన్ని ఇద్దాం. అలా అని చెప్పి మిగతా అంతా టైం ఇవ్వద్దని కాదు, బెస్ట్ టైం దేవుడు మనకి ఎప్పుడు ఇస్తున్నాము. తర్వాత 5 తర్వాత 6కి ఏదో ఒకటి అట్లా టైం పెట్టుకుని, అంటే ఎప్పుడైతే మనం దేవుడికి బెస్ట్ టైం ఇవ్వగలము, అది మనం దేవునికి ఇస్తున్నామా, అలా ఇవ్వాలి అని మనం ఒక కమిట్మెంట్ తీసుకోవాలి దేవుడి దగ్గర. అంటే ఎప్పటికప్పుడు మనం ఇంకా కొత్త విధంగా, అంటే మనకు బాగా డిస్ట్రాక్షన్స్ ఉంటే ఆ డిస్ట్రాక్షన్ నుంచి మనకి ఎప్పుడు సమయం కలుగుతుందో అప్పుడే దేవుణ్ణి మనం సమీపించాలి. అంటే మనం చర్చ్కి వెళ్తున్నాము, లేకపోతే ప్రేయర్ చేస్తున్నాము, ఇవన్నీ ఇంపార్టెంటే. కానీ వీటికి మించి మనం దేవుణ్ణి వెతకాలంటే మనం దేవునికి సమీపంగా మనకి ఉన్న ఆటంకాలన్నిటినీ మనం ఏ విధంగా మనం తొలగించుకుని ఎలాగైతే దేవునికి ఇంకా సమీపంగా వెళ్తాం అనేది మన ఎవ్రీడే లైఫ్ లో కూడా మనం చెక్ చేసుకుంటూ అలా మనం ముందుకెళ్ళాలి. ఇలా ఎవ్రీడే మనం ఇలా చేస్తున్నాం అనుకోండి, తెలియకోకుండానే మనం దేవుణ్ణి సమీపించినప్పుడు, ఇందాక మనం ధ్యానించుకున్నట్టు దేవుణ్ణి వెతకటం ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే, దేవుణ్ణి వెతకటం అంటే దేవుని యొక్క స్వభావాన్ని తెలుసుకోవటం. అంటే ఆయన సన్నిధిలో మనం దేవుణ్ణి అందరికంటే అన్నిటికంటే కూడా ఆయన సన్నిధిని మనం కావాలని మనం ఇష్టపడటం, దేవుడికి మనకి మొదటి స్థానం ఇవ్వటం మన లైఫ్లో.
సో ఇందాక అది మనం దేవుణ్ణి వెతకటం అనేది. సో ఇప్పటిదాకా మనం చూసుకున్నాం కదా దేవుణ్ణి ఎలా వెతకాలి, ఎందుకు వెతకాలి, మన ఎవ్రీడే లైఫ్లో ఎలా మనం ముందుకు వెళ్ళాలి అని. ఇప్పుడు మనలో ఇంకా చాలా మంది ఉన్నాం. బై బర్త్ దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే మధ్యలో దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది కాదు ఇంపార్టెంట్. మనం దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు. ఎవరు ఎప్పుడు తెలుసుకున్నా కానీ అన్ని వేళల్లో అన్ని సమయాల్లో మనం దేవునికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాము, దేవుడు చేసిన అంటే దేవుణ్ణి వెతకాలనే హృదయం మనకు ఉందా లేదా, దేవుని చిత్తాన్ని ఎరిగి దేవునికి ఇష్టంగా మనం ఉండి అనుదినం దేవుని గోపంలోకి మార్చబడాలనే కోరిక మనకు ఉండాలి. అది ఇంపార్టెంట్. అదే మన దేవుడు కూడా కోరుకునేది. మన దేవుణ్ణి ఎందుకు వెతకాలంటే అన్నిటికంటే ముఖ్యంగా దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చారు కాబట్టి. దేవుడు ఇంకా మనల్ని వెతుకుతానే ఉన్నారు. ఆయన దగ్గర రావాలని, ఆయన అంటే మన హృదయంలో దేవుణ్ణి నింపుకోవాలని, మన జీవితాల్లో ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలని ఆయన కోరిక, మన పట్ల ఆయనకున్న కోరిక. మరి అలాంటి కోరిక మనం కూడా కలిగి ఉండి మనం కూడా అలా జీవించి దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలను పొందుకొని మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించి, ఇప్పుడు అసలు మనం ఎన్ని సంవత్సరాలు దేవుణ్ణి వెతికినా ఇంకా మనం దేవుణ్ణి వెతుకుతానే ఉండొచ్చు. ఎందుకంటే దేవుడిని వెతుకుతున్న వాళ్ళకి రియల్గా తెలుస్తుంది. దేవుడు ఎంత వెతికినా ఇంకా 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 తెలుసుకోవడానికి చాలా ఉంటుంది. సో మరి మనందరం కూడా అనుదినం మరి నూతన సంవత్సరాలే కాదు, ఈ రోజు నుంచి ఒకవేళ మనం నిజంగానే దేవుని వెతుకుతున్నామా మనం కంటిన్యూ చేద్దాం. ఒకవేళ మనం దేవుని సరిగ్గా వెతకలేనటువంటి స్థితిలో ఉంటే మన యొక్క లైఫ్ స్టైల్ మార్చుకుని దేవుణ్ణి వెతుకుతా దేవునికి ఇష్టంగా బ్రతకాలని, మరి అట్టి కృప దేవుడు మనందరికీ ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుని మనం ముందుకెళ్దాం. సో దేవుడు ఈ చిన్న వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.